హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈసారి ఒక మంచి లెహెంగా చోలీ ఒక హాఫ్ శారీతో వచ్చేసాను. మీషో నుంచి తీసేసుకున్నాను. దాని రివ్యూ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను తీసుకున్న హాఫ్ శారీ వచ్చేసి ఇలా మనకి మంచి గోల్డ్ అండ్ మెరూన్ కలర్లో వచ్చేసింది అనమాట. గ్రీన్ కాంబినేషన్తో వచ్చేసింది అనమాట మనకి. సో మొత్తం చూపిస్తారు చూడండి. వావ్, ఒక పట్టు లుక్ అయితే ఉంది కదా ఇక్కడంతా. ఎంత మంచిగా ఉందో ఇదైతే. సో ఫస్ట్ నేను దీని లెహెంగాతో మాట్లాడేసుకుందాము. లెహెంగా ఎట్లొచ్చింది ఏమి అనేది. సో ఇది మనకి లెహెంగా పీస్ అనమాట. పైన నుంచి ఫస్ట్ నుంచి చూపించేస్తాను. మనకి 3 మీటర్స్ ఫ్యాబ్రిక్తో వచ్చేసింది అనమాట మంచిగా మనకి. సో మనకి ఇలా స్టార్టింగ్ అయితే ఇలా వచ్చేసింది. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది మనకి. ఇది మంచిగా పట్టులో వచ్చేసింది అనమాట. మంచిగా ఫెస్టివల్స్కి కానీ వేటికైనా ఇది చాలా బాగా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో ఇలా అంతా మనకి జరీతో బార్డర్ వచ్చేసింది మంచిగా ఇలా. అండ్ ఇక్కడ చూసారంటే మిడిల్లో మనకి ఇలా వచ్చేసింది అనమాట. గ్రీన్ అండ్ గోల్డ్ మనకి మిక్స్ చేసి ఒక డిజైన్ లాగా ఇలా చేశారనమాట. ఇలా మిడిల్లో ఇలా వచ్చేసింది. కింద చూసారంటే మనకు ఒక ఫ్లవర్ ప్యాటర్న్తో మంచి గోల్డ్ కలర్ లుక్తో మనకి గోల్డ్ కలర్ జరీ, వైట్ కలర్ జరీతో మనకి ఇలా థ్రెడ్స్తో ఇలా డిజైన్ చేశారనమాట ఇలా. అండ్ కింద చూసారంటే పెద్ద బార్డర్ మెరూన్ కలర్లో మనకి మంచిగా ప్యూర్ జరీతో మాత్రమే ఇచ్చేసారనమాట. మొత్తం ఇలా చూసారంటే ఇలా మంచి గోల్డ్ కలర్, గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో మనకి బార్డర్ ఇచ్చేసారనమాట. గోల్డ్ జరీతో మనకి మంచిగా ఇలా గ్రాండ్గా ఇచ్చేసారనమాట ఈ బార్డర్. అండ్ దానిపైన మనకి అక్కడక్కడ మొత్తం ఫ్లవర్స్తో ఇచ్చేసారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఇలా వచ్చేసింది అనమాట. గోల్డ్ అండ్ గ్రీన్ కలర్లో మొత్తం మనకి పైన చూసారంటే ఇలా మనకి జరీతో ఇచ్చేసారు అనమాట బార్డర్ టైప్. అండ్ ఇది వచ్చేసి మనకి 3 మీటర్స్లో వచ్చేసింది మంచిగా. ఇలా మనకి మొత్తం ఇలానే వచ్చేసింది అనమాట. లెహెంగాకి మొత్తం ఇలా వచ్చేసింది మంచిగా. అండ్ దీనికి బ్లౌజ్ పీస్ చూపించేస్తాను. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. మంచిగా ఎంబ్రాయిడరీతో వచ్చేసింది మనకి. మళ్ళీ ఖర్చు లేకుండా వేపించుకునేకి దగ్గర మనకి మీటర్ ఫ్యాబ్రిక్తో వచ్చేసింది అనమాట. మంచి 1 మీటర్ ఫ్యాబ్రిక్తో ఎలాంటి వాళ్ళైనా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చూడండి ఎంత బాగా ఇచ్చేసారో చూడండి. మొత్తం ఎంబ్రాయిడరీతో ఇచ్చేసారనమాట మంచిగా. బ్యాక్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీతో గ్రాండ్గా ఇచ్చేసి ఇలా ఇక్కడ చూసారంటే బ్యాక్ ఇలా నెక్తో ఇలా ఇచ్చేసారనమాట. బ్యాక్ ఇలా మంచిగా మనకి పాట్ నెక్లో డిజైన్ మొత్తం ఎంబ్రాయిడరీతో. ఈ ఎంబ్రాయిడరీనే మనకి ఈజీగా 500 to 600 700 కాస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే నేను అడిగింటే అనమాట ఎంబ్రాయిడరీ కాస్ట్ ఎక్కువ 700 800 మినిమం అయితే అవుతుందన్నమాట వాటికి. మనకి వీళ్ళు ఆ ప్రైస్లోనే మనకి హాఫ్ శారీ బ్లౌజ్ పీస్కి మొత్తం మనకి ఎంబ్రాయిడరీతో ఇచ్చేస్తున్నారు అనమాట మంచిగా. సో ఇలా వాళ్ళది ప్రింట్ కూడా వేసుకున్నారు ఇక్కడ. సో వాళ్ళది బ్రాండ్ ఉంటుంది కదా, దాని ప్రింట్ కూడా వేసుకున్నారు. ఇంకా మనకి హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ లాగా ఇచ్చేసారనమాట ఇటు సైడ్. అండ్ హ్యాండ్స్కి మనకి ప్లెయినే ఇచ్చేసారు. హ్యాండ్ పీస్ కూడా ఇందులోనే అనుకుంటా. హ్యాండ్స్ ఇక్కడ ప్లెయిన్ ఇచ్చేసారు అనుకుంటున్నాను నేనైతే. వేరే ఫ్యాబ్రిక్ అయితే రాలేదు. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్కి అనుకుంటున్నా నేను. ఇక్కడ వరకు హ్యాండ్స్కి వస్తుంది, ప్లెయిన్లోనే ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇలా ఇది వచ్చేసి బ్యాక్ పీస్ అనమాట. నెక్ ఇలా బ్యాక్ ఉంటుంది కదా, ఇలా బ్యాక్ నెక్ ఉంది కదా. ఈ నెక్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఆడ బ్లౌజ్ పీస్ బ్యాక్ నెక్ వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసింది అనమాట. సో ఫ్రంట్ అంతా ఇలా వచ్చేసింది మనకి. సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ప్లెయినే వచ్చేసాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే తీసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే హ్యాండ్స్ ప్లెయిన్ వచ్చాయి కదా. సో దీనికి బదులు నేను ఇంకొక సజెషన్ ఏమంటే, చిన్న సజెషన్,
దీనికి వచ్చేసి మనకి హ్యాండ్స్ ఎలాగో ప్లెయిన్ వచ్చేసాయి కాబట్టి పక్కన ఒక 1/2 మీటర్ క్లాత్ తీసేసుకొని హ్యాండ్స్కి మంచిగా బుగ్గా పెట్టించేసుకొని మనకి ఇక్కడ బార్డర్ వచ్చేసింది కదా, ఇక్కడ పైన చిన్న బార్డర్, ఈ చిన్న బార్డర్ మనము పైన ఇది బెల్ట్కి పెట్టేసుకుంటాం అనుకోండి. ఈ పెట్టేసుకున్నది ఈ బెల్ట్కి మొత్తం కట్ చేసి మనము బెల్ట్కి కొంచెమే పెట్టుకుంటాము, ఇంకా చాలా వరకు మిగిలిపోతుంది అనమాట. ఇక్కడ పైన వచ్చిన బార్డర్ చెప్తున్నా, అది తీసి మనము ఇక్కడ మనకి ఇదే సరిపోతుంది యాక్చువల్లీ బుగ్గా హ్యాండ్స్కి ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకి చెప్తున్నా నేను. చిన్న సజెషన్ అనమాట. ఒకవేళ హ్యాండ్స్కి మీకు ఎవరికైనా ఇలా ప్లెయిన్ మొత్తం పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఈ హ్యాండ్స్ మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బుగ్గా హ్యాండ్ పెట్టేసుకోండి. బుగ్గ అదే బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, అట్లా బాహుబలి హ్యాండ్స్ లాగా ఇలా ఇక్కడ వరకు హాఫ్ ఇక్కడ వరకు పెట్టుకొని ఇక్కడ మనకి శారీలో ఇది మనకి లెహెంగా పీస్లో మనకి పైన బార్డర్ మనము ఇలా బెల్ట్కి వేసుకుంటాం కదా, ఆ బెల్ట్కి వేసుకునేది చాలా ఎక్కువ అన్నమాట. ఇది ఈ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ మనమైతే బెల్ట్కి వేయము. సో కట్ చేసేసి ఇక్కడ నుంచి కొంచెం బెల్ట్ ఎంత కావాలో అంత తీసేసుకొని మిగతాది మనం ఇక్కడ హ్యాండ్స్కి ఇలా బార్డర్ లాగా పెట్టేసుకున్నామంటే చాలా బాగా గ్రాండ్ లుక్ ఉంటుంది అనమాట. సో మీకు అలా కావాలంటే ఎవరైనా ట్రై చేయొచ్చు అనమాట, ఎందుకంటే హ్యాండ్స్ ప్లెయిన్ వచ్చేసాయి కాబట్టి. అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇలా మనకి మెరూన్లో మంచిగా ఇలా ఇచ్చేసారు అనమాట, జార్జెట్లో ఇచ్చేసి కట్ వర్క్ డిజైన్తో ఇచ్చేసారు మనకి మొత్తం ఇలా. సో మనకి ఇలా కట్ వర్క్తో ఇచ్చేసారనమాట మొత్తము. ఇలా మధ్యలో మనకి అంత చిన్న చిన్న బుటీస్ పెట్టేసి ఇచ్చేసారు. మంచిగా మనకి 2.5 మీటర్స్లో మనకి ఇలా దుపట్టా కూడా వచ్చేసింది. చాలా బాగుందన్నమాట క్వాలిటీ ఇది కూడా. సో మీకు ఎవరికైనా కావాలంటే లింక్స్ అన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కలర్స్ చాలా ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బై.